హలో ఫ్రెండ్స్, మనం మొఘల్ పీరియడ్కి సంబంధించి ఒక ప్రశ్న చూద్దాం. ఇక్కడ మనకి క్వశ్చన్ ఆషర్షన్ రీజన్ టైప్ క్వశ్చన్. ఆషర్షన్ వచ్చి బాబర్ రోడ్ తుజ్కి బాబ్రీ ఇన్ చక్టాయ్ తుర్కీ. ఇది మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట. బాబరు తుజ్కి బాబ్రీ అని ఆటోబయోగ్రఫీ తుర్కీ భాషలో రాస్తారనమాట. తర్వాత రీజన్ చూసుకుంటే తుర్కీ వాజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ మొఘల్ కోర్ట్ అన్నారు. ఇది ఇన్కరెక్ట్. మనకి పర్షియన్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ మొఘల్ కోర్ట్. ఆ విషయం మనకు తెలిస్తే ఆషర్షన్ రీజన్ టైప్ క్వశ్చన్లో ఒక స్టేట్మెంట్ కనుక ఇన్కరెక్ట్ అయితే మనకి ఆన్సర్ వచ్చేసినట్టే. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి, ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. మనం లూసెంట్స్ వారి జనరల్ నాలెడ్జ్ బుక్లో చూసుకుంటే మొఘల్ పీరియడ్ బాబర్ చూసుకుంటే మనకి హీ రోట్ హీజ్ ఆటోబయోగ్రఫీ తుజ్కి బాబ్రీ ఇన్ తుర్కీ లాంగ్వేజ్ అని చెప్పి ఇచ్చున్నారు. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట. తర్వాత మనకి పర్షియన్ లాంగ్వేజ్, అక్బర్ గేవ్ మొఘల్ ఇండియా వన్ అఫీషియల్ లాంగ్వేజ్ పర్షియన్. అంటే మొఘల్ పీరియడ్లో మనకి అఫీషియల్ కోర్ట్ లాంగ్వేజ్ పర్షియన్, తుర్కీ కాదనమాట. మనకి సోర్స్ వచ్చి లూసెంట్స్ జనరల్ నాలెడ్జ్ బుక్. తర్వాత ఇదే సేమ్ క్వశ్చను సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 1993లో అడిగారనమాట. ఈ క్వశ్చన్ని వీళ్ళు రిపీట్ చేశారు మళ్ళీ. ఇక్కడ మనం చూసుకుంటే బాబర్ రోట్ హీస్ మెమోయిర్స్ ఇన్ తుర్కీ కరెక్టే కదా, మనం చూసుకున్నాం. తుజ్కి బాబ్రీ. తర్వాత మనకి తుర్కీ వాజ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ మొఘల్ కోర్ట్ అన్నారు. అది ఇన్కరెక్ట్. మనం చూసాం కదా, పర్షియన్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ మొఘల్ కోర్ట్. ఇది క్వశ్చన్ 6. మనం అఫీషియల్ కీలో ఆన్సర్ చూసుకుంటే ఆన్సరు సి అనమాట. అంటే ఆషర్షన్ అనేది రైటు. తర్వాత మనకి రీజన్ అనేది ఫాల్స్ అనమాట. తర్వాత మనకి సతీష్ చంద్ర సార్ బుక్ క్లాస్ 11th మిడిల్ ఇండియా చూసుకుంటే దీంట్లో కూడా ఉంటుంది మనకి. బాబర్ వాస్ డీప్లీ లెర్న్డ్ ఇన్ పర్షియన్ అండ్ అరబిక్. తుజ్కి బాబరీ అని మనకి ఈ ఫేమస్ మెమోయిర్స్ అనమాట. మనకి తుర్కీ మదర్ టంగ్, బాబర్ యొక్క మదర్ టంగ్ అయినటువంటి తుర్కీస్ లాంగ్వేజ్లో రాయడం జరిగింది. తర్వాత మనం చూసుకున్నాం కదా, అఫీషియల్ లాంగ్వేజ్ మొఘల్ కోర్ట్ పర్షియన్ అనమాట. పర్షియన్ ఇంపార్టెంట్ రోల్ అడ్మినిస్ట్రేషన్లో కూడా ప్లే చేసింది. మనకి దీని సోర్స్ వచ్చి మిడిల్ ఇండియా క్లాస్ 11th టెక్స్ట్ బుక్. తర్వాత మనకి మనోరమ వారి టెల్ మీ వై ద మొఘల్స్లో చూసుకున్నా కూడా ఉంటుంది. వాట్ ఈజ్ బాబర్నామా అంటే బాబర్నామా వచ్చి మనకి ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ మొఘల్ ఎంపరర్ జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్. మనకి దీన్నే మనం తుజ్కి బార్బరీ అని బాబర్ తుర్కిష్ లాంగ్వేజ్లో రాస్తే దాన్ని పర్షియన్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేస్తారనమాట. అప్పుడు దాన్ని బాబర్నామా అంటారు. తర్వాత మనకి ఈ బాబర్నామాలో ఏముందంటే మనకి అంత ఇండియా యొక్క ఫ్లోరా ఫోనా అన్ని యానిమల్స్, ప్లాంట్స్, మైన్యూట్ డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బాబర్ యొక్క తన సొంత మాటల్లో ఇండియా గురించి చూసుకుంటే ఇండియా వాజ్ ఎ స్ట్రేంజ్ కంట్రీ కంపేర్డ్ టు అవర్స్. ఇట్ ఈజ్ అనదర్ వరల్డ్. ఇట్ రివర్స్, మౌంటైన్, ఫారెస్ట్ అండ్ విల్డర్నెస్, its villages and provinces, animals and plants, peoples and languages, even its rain and winds are altogether different. దీనికి సోర్స్ మనకి మనోరమ వారి టెల్ మీ వై ద మొఘల్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.